వాటర్ స్పోర్ట్స్ కోసం అక్వాటిక్ అసోసియేషన్ సెయిలింగ్ పోటీల ప్రారంభోత్సవంలో కేటీఆర్. 17న ఉదయం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్న తలసాని. ప్లాస్టిక్ నిషేధంపై బల్దియా స్పెషల్ ఫోకస్, కార్మికుడి నుంచి కమిషనర్ దాకా ఉద్యమం. సుల్తాన్ బజార్లో కిడ్నాప్ అయిన పాప సేవ్, బీదర్ ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నారి. ప్రముఖ కంపెనీల గోడౌన్లపై అధికారుల తనిఖీలు, 113 కేసులు నమోదు చేసిన అధికారులు. సిటీలో ఎటు చూసినా కళ్లు చెదిరే చిత్రాలు, ఆకట్టుకుంటున్న రంగురంగుల పెయింటింగ్స్. హమర్ హైదరాబాద్ లో అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ ని ప్రమోట్ చేసేందుకు త్వరలోనే తెలంగాణ అక్వాటిక్ అసోసియేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఐటీ మినిస్టర్ కేటీఆర్. హుస్సేన్ సాగర్ లో 33వ సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ పోటీలను ప్రారంభించారు ఆయన. ప్రతిష్టాత్మక పోటీలకు హైదరాబాద్ వేదిక అవ్వడం గర్వంగా ఉందన్నారు. మరో బిగ్గెస్ట్ వాటర్ స్పోర్ట్స్ కి హుస్సేన్ సాగర్ వేదిక అయింది. హైదరాబాద్ సెయిలింగ్ వీక్ లో భాగంగా 33వ సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రారంభించారు. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు ఈ నెల 8 వరకు జరుగుతాయి. Extremely delighted to be here, at the opening ceremony of the Hyderabad Sailing Week 2018 at this wonderful, beautiful lake, Hussain Sagar. This event has become a multi-class sailing ranking championship from this year and includes the 33rd laser sailing championship of the country. Over the years, the sport of sailing has received a tremendous boost in the country and in general, and in Hyderabad in particular. The Twin Cities have been a host to this event for the past 32 years. I'm very happy to note that sailors from all over India have come here to compete in this national championship. The government of Telangana, as was pointed out, has been giving many incentives for the sport of sailing. The vast expanse of Hussain Sagar Lake in the Twin Cities has proved to be a nursery for champion sailors, many of whom have achieved national and international acclaim. I'm sure that the joint efforts being put in by the Laser Class Association of India. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, క్లబ్లకు చెందిన 170 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నట్లు చెప్పారు లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్. ఇందులో తెలంగాణకు చెందిన 18 మంది యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. 4.7, RX, రేడియల్, లేజర్ లాంటి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. Ladies and gentlemen, over the years the sport of sailing has received a tremendous boost in the country in general and Hyderabad in particular, and the credit for that mainly goes to hosting of this Hyderabad Sailing Week at Hussain Sagar for the past 33 years. Sailors from all over the country come here to test their sailing skills by competing against the best, besides mastering the winds and the waves in quest of glory. ఈ కాంపిటీషన్ లో మంచి ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్ త్వరలో జరిగే ఏషియన్ గేమ్స్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై బల్దియా సీరియస్ గా దృష్టి పెట్టింది. పారిశుద్ధ్య కార్మికుల నుంచి కమిషనర్ వరకు అందరూ ప్లాస్టిక్ నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధ దినోత్సవం సందర్భంగా నగరంలో అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్లాస్టిక్ అంతానికి బల్దియా నడుం బిగించింది. ఇప్పటికే 50 మైక్రోన్స్ కన్నా తక్కువగా ఉన్న ప్లాస్టిక్ ను నిషేధించిన బల్దియా ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధ దినోత్సవం సందర్భంగా నగరంలో అవేర్నెస్ కార్యక్రమాలను చేపట్టింది బల్దియా. నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో మార్నింగ్ ప్రార్థన సమయంలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇక ప్రతి జోన్, సర్కిళ్ల పరిధిలో బల్దియా అధికారులు నిషేధిత ప్లాస్టిక్ పై ర్యాలీలు చేపట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు వాడకండి, ఓన్లీ టిఫిన్ బాక్స్నే వాడండి అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే నష్టాలు కూడా భూ కాలుష్యం, కాలుస్తే వాయు కాలుష్యం, భూమిలో కలిస్తే భూ కాలుష్యం, తర్వాత మనకు పశువులు తింటే ఆరోగ్య కాలుష్యం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎటువంటి నిషేధించాలి.
అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వాళ్ళు వాడకండి, ఓన్లీ టిఫిన్ బాక్స్లో వాడండి అని చెప్పడం కూడా జరుగుతుంది. నగర ప్రజలకు ప్లాస్టిక్ వినియోగంతో జరిగే నష్టాన్ని వివరిస్తూ బల్దియా సిబ్బంది అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు లోకల్ కార్పొరేటర్లు కూడా సపోర్ట్ గా నిలుస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ విషయంలో ప్రజలంతా కలిసి రావాలని కోరుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం అనేది చాలా హానికరం. ఎందుకంటే ప్లాస్టిక్ మనం టీకి కానీ వేడి టీకి కానీ తీసుకున్నామనుకో అది తాగితే మనకు ఆరోగ్యానికి చాలా హానికరం. ప్లాస్టిక్ని మనం ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యాలు అంత బాగుంటుంది. మన మంచి నీళ్ళు కూడా కాలుష్యం కావు. ఇప్పటికే ప్లాస్టిక్ అంతానికి నగరంలో కూరగాయల మార్కెట్, మటన్, చికెన్ షాప్లను దత్తత తీసుకుని పనిచేస్తున్నారు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు. ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విషయంలో కూడా బల్దియా కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నెల 17న జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. ఇక ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీ. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలోనే కాదు ఏడాది మొత్తం బోనాలు జరుగుతాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 17న ఉదయం 11:07 పుబ్బా నక్షత్రయుక్త సింహలగ్న ముహూర్తంలో రాజమండపం ముందు అమ్మవారి కళ్యాణం జరగనుంది. కళ్యాణానికి ముందు నుంచే ఉత్సవాలు మొదలవుతాయి. ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు గణపతి పూజ, ఎదుర్కోళ్ల ఉత్సవంతో కళ్యాణ ఉత్సవాలు మొదలవుతాయి. గంగా తెప్ప, ఒగ్గు కథ కార్యక్రమాలు జరుగుతాయి. 17న అమ్మవారి కళ్యాణం, మధ్యాహ్నం కళ్యాణం లడ్డు వేలం, 18న మహాశాంతి చండీ హోమం, బలిహరణ, పూర్ణాహుతి, మారుబోనంతో పాటు రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారి రథోత్సవం జరుగుతాయి. కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భక్తులకు మంచినీళ్లు అందించడంతో పాటు త్వరగా దర్శనం జరిగేలా చూస్తామన్నారు. దర్శనం ఎవరైనా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం తర్వాత దయచేసి దర్శనం చేసుకోండి. ఆ టైంలో జనం వివిధ జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు ఇబ్బంది పడి మనం ఇబ్బంది పడి దానికంటే బెటర్ మధ్యాహ్నం తర్వాత కావాలంటే స్పెషల్గా పాసెస్ చేయమని చెప్పినాం. ఎవరికైనా కానీ ఇక్కడ స్థానికంగా ఉండే ఎనీ పొలిటికల్ పార్టీ లేదు, కొన్ని కుల సంఘాలు ఉన్నాయి, కొంత వాలంటరీ ఆర్గనైజేషన్ ఉంది. తప్పకుండా మీ గౌరవం, మీ ప్రియారిటీ ఎక్కడ తగ్గకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. గతేడాది అమ్మవారి కళ్యాణంలో 2 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది 3 రోజుల్లో 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అధికారుల అంచనా. అమ్మవారి కళ్యాణం భక్తులంతా చూసేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. బోనం, ఒడిబియ్యం తెచ్చే భక్తులకు 15 నిమిషాల్లో ఉచిత దర్శనం కల్పిస్తామంటున్నారు. సాధారణ భక్తులకు 3 క్యూలు ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణంలో పాల్గొనాలనే భక్తులు 2200 టికెట్, మహాశాంతి చండీ హోమంలో పాల్గొనాలనే భక్తులు 1116 రూపాయల టికెట్ తీసుకోవాలి. స్పెషల్ టికెట్ తీసుకున్న భక్తులకు కళ్యాణ వేదిక ముందు కూర్చొని చూసే అవకాశం ఉంటుంది. అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగంగా పెయింటింగ్ కానీ, పంచకలర్ కానీ, రాజగోపురం పెయింటింగ్స్ కానీ లోపల కూడా మీరందరూ కూడా గమనించవచ్చు. ఇవన్నీ కూడా ముందే ప్రారంభించాము. మిగతా ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరిగింది. బయట మనం పెద్ద పందిరి వేసి, అంటే సూపర్ స్ట్రక్చర్ వేసి అమ్మవారి భారీ ఎత్తున కళ్యాణ వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికలో అమ్మవారి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. మరోవైపు ఈ ఏడాది ఆలయం గోపురం, రాజగోపురానికి ప్రత్యేకంగా పంచరంగులు అద్దుతున్నారు. ఆలయం లోపల గోడలపై వివిధ రూపాలు తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పెయింటింగ్ పని 50% పూర్తయింది. మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి జీవన విధానాన్ని మార్చగలిగే శక్తి విద్యకుందన్నారు గవర్నర్ నరసింహన్. తెలుగు యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ ప్రతి విద్యార్థి సామాజిక బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించాలని సూచించారు. సామాన్యుణ్ణి మాన్యుడిగా చేసి ప్రపంచానికి పరిచయం చేసేది విద్య అన్నారు గవర్నర్ నరసింహన్. ఉన్నత స్థాయికి ఎదిగిన విద్యార్థులంతా సామాజికంగా తమ బాధ్యత తెలుసుకుని జీవనం గడపాలని చెప్పారు. గొప్పల కోసం మాతృభాషను కాదని ఇంగ్లీష్లో మాట్లాడేందుకు తాపత్రయపడుతున్నారని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. అలాగే పిల్లల జీవితాలు మార్చే సరస్వతి లక్ష్మిగా మారిందంటూ నేటి విద్యా వ్యవస్థపై సెటైర్స్ వేశారు గవర్నర్. మాతృభాష అనేది మనం తప్పకుండా అందరూ నేర్చుకోవాలి.
అరే మన మాతృభాష మాడితే ఏమనుకుంటాడో ఇంకా ఏమనుకోరండి. మీరు విదేశంలో పోండి, ఎంత పెద్దలు ఉంటే కూడా, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటే కూడా మొదటి పోయేప్పుడు హలో గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఆల్ వెల్ అడుగుతారు. దాని తర్వాత వాళ్ళు మాతృభాషలో మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు, సిగ్గుపడరు వాళ్ళు. మీరు రష్యాకు పోండి, వాళ్ళు రష్యాలో మాట్లాడతారు. చైనాకు పోతే చైనీస్లో మాట్లాడతారు. మనమే మనం చూపించాలి కదా, మనకు ఇంగ్లీష్ వస్తుంది అని మనం చూపిస్తాం, దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఏం తప్పలేదు, ఇంగ్లీష్ రాదంటే రాదు, మాతృభాష వస్తుంది కదా, అది చాలు. నార్మల్గా మన విద్య అనేది ఒక జాబ్స్ కోసమో లేక డబ్బు సంపాదించడం కోసమో చదువుతాం, అదే అయిపోయింది. ఈరోజు ఈ సరస్వతి అనేది లక్ష్మి అయిపోయింది. ఉన్నత వివిధ కళల్లో విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఏదైనా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని నేర్చుకున్న విద్యను అక్కడి ప్రజలకు చెప్పాలని సూచించారు గవర్నర్. విద్యార్థులు మీరందరూ గోల్డ్ మెడల్ వచ్చింది, అన్నీ వచ్చింది, కానీ ఈ రోజే మీరు సామాన్యుడు స్టేటస్ నుంచి మాన్యుడు అవుతున్నారు. ఆ మార్పు ఈ రోజు వస్తున్నది మీకు. అంటే ఆ మాన్యుడు అయితే దానికి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఊరికి అక్కడ చప్పలు కొట్టేసి గోల్డ్ మెడల్ వేసుకుని కాదు, అంతే ఒక సామాజికో మనం ఏమి సేవ చేసుకుంటాం. ఒక సామాజిక దాయత్వం ఉంది మనకందరికీ. ఆ సామాజిక దాయత్వం మీరందరూ నిర్మించాలి. ఒక్కొక్క గ్రూప్ ఒక గ్రామాన్ని దత్తు చేసుకొని ఆ గ్రామానికి పోయి నెలకు ఒక్కసారి అయినా పోయి వాళ్ళకి నేర్పించండి, పాట నేర్పించండి, డాన్స్ నేర్పించండి, కల్చర్ నేర్పించండి, పెయింటింగ్ నేర్పించండి, కళలు నేర్పించండి. అట్లా చేస్తేనే మన కల్చర్ స్ప్రెడ్ అవుతుందండి. మీరు విశ్వవిద్యాలయం మీరందరూ చదువుతారు, మళ్ళీ మీరు రేపు వెళ్ళిపోతారు, కూచిపూడి చేసుకుని యూఎస్లో పోయి కూచిపూడి చేస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి గిన్నీస్ బుక్ రికార్డ్ చేస్తారు, అంతే. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ నరసింహన్ విద్యార్థులకు కాన్వకేషన్ సర్టిఫికెట్లను అందించారు. ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతుల కూతురు విల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వైష్ణవి, వరుణ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన రిసెప్షన్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు రిసెప్షన్ కు హాజరయ్యారు.
పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పిటల్ నుంచి కిడ్నాప్ అయిన చిన్నారి సేఫ్ గా ఉంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక పోలీసుల దర్యాప్తుతో పాపను బీదర్ ప్రభుత్వ హాస్పిటల్లో వదిలి వెళ్లారు కిడ్నాపర్లు. దాంతో పాపను హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. కోటి సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పిటల్లో కిడ్నాప్ అయిన చిన్నారి సేఫ్ గా ఉన్నట్లు చెప్తున్నారు పోలీసులు. పాపను ఎత్తుకు వెళ్లిన వాళ్లు బీదర్ ప్రభుత్వ హాస్పిటల్లో వదిలి వెళ్లారు. బీదర్ మన పోలీసులు కలిసి దర్యాప్తు చేశారు. ఇక్కడి నుంచి 8 బృందాలు అక్కడికి వెళ్లాయి. బీదర్ కి చెందిన 3 టీంలతో కలిసి 24 గంటల్లోనే పాపని సేఫ్ గా కాపాడగలిగారు. వీడియో కాల్స్ ద్వారా పేరెంట్స్ కి పాపను చూపించారు పోలీసులు. పాపను మన పోలీసులకు అప్పగించాలంటే తల్లిదండ్రుల ఐడెంటిఫికేషన్ తప్పనిసరి. దాంతో తల్లిదండ్రులను బీదర్ కి తీసుకువెళ్లారు మన పోలీసులు. పేరెంట్స్ పాపని గుర్తించిన తర్వాత మన పోలీసులకి అప్పగిస్తారు. పాప ఆచూకీ దొరకడంపై చిన్నారి పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు. పోలీసులు త్వరగా స్పందించారని చెప్పారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే పాప తప్పిపోయిందన్నారు. 30 గంటల తర్వాత నాకు సంతోషం అనేది అనిపించింది. కానీ ఏ పేషెంట్కు కూడా వస్తారు కదా ఈ హాస్పిటల్లో, వాళ్ళకు నాకు వచ్చిన బాధ ఎవరికి రావద్దు. ఇప్పుడు ఎట్లా బందోబస్తుగా ఉందో ఇలా కాలం ఇట్లా ఉందనుకో, ఏ పేషెంట్కి ఏ ఇంట్లో ఎవరైనా ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోతారు. నేను ఆనందంగానే ఉన్నా సార్. నా పాప వస్తుంది సార్. ఆనందంగానే ఉంది సార్. నా పాప నీ పాపనే ఆరోగ్యంగా ఉంది, నీ పాపనే తీసుకొస్తారని అన్నారు సార్ పోలీసులు. ఈ కేసులో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు పోలీసులు. బీదర్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసి పాప ఆచూకీ కనుగొన్నట్లు చెప్పారు. సుల్తాన్ బజార్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. టీమ్స్ ఫామ్ చేసి నైట్ అంతా కూడా ఎక్కడైతే అనుమానిత ఏరియాలు ఉంటాయో అక్కడ దిగిన ఏరియా కానీ ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం కూడా సర్చ్ చేయడం జరిగింది. మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము. దానివల్ల మరి భయపడి ఏమో ఈరోజు మధ్యాహ్నం మనకు గవర్నమెంట్ హాస్పిటల్ వదిలేసి వెళ్ళిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వీళ్ళు ఓన్లీ డెలివరీ అయ్యి చెక్అవుట్ అయ్యే వాళ్ళనే చెక్ చేస్తున్నారు, కానీ ఈ టీకాల కోసం వాటి కోసం వచ్చే వాళ్ళని చెక్ చేయటం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అది కూడా ఇదయ్యేటట్టుగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. హాస్పిటల్ నిర్లక్ష్యంపై విమర్శలు వస్తుండటంతో సుల్తాన్ బజార్ ప్రసూతి హాస్పిటల్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ స్పందించారు. భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎంక్వైరీ కమిటీలో ఎవరు బయటకు వస్తే వాళ్ళు విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో సెక్యూరిటీ, డాక్టర్స్, నర్సెస్, క్లాస్ 4 ఎవ్రీబడి విల్ బి టేకెన్ టు టాస్క్. సంచలనం సృష్టించిన పాప కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయి. అయితే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు రోగుల బంధువులు. ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలంటున్నారు. హైదరాబాద్ నగరంలో తూనికలు కొలతలు శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. 15 బృందాలుగా ఏర్పడి నగరంలోని మాల్స్ లో తనిఖీలు చేపట్టారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో కేఎఫ్సీ, సబ్వే, బర్గర్ కింగ్ లో చెకింగ్స్ చేశారు. వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్, తినే ఐటమ్స్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లుగా గుర్తించి సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. కూకట్పల్లిలోని ఏషియన్ మల్టీప్లెక్స్, పీవీఆర్, ఫోరం మాల్, మంజీరా మాల్లో జరిపిన ఈ తనిఖీల్లో 8 కేసులు నమోదు చేశారు. ప్యాకేజ్లో మోసాలు, ఎక్కువ ధరలు, సరైన అడ్రస్ లేని పదార్థాలను గుర్తించి దాదాపు 70,000 రూపాయల విలువైన వస్తువులను సీజ్ చేశామన్నారు అధికారులు. స్పెషల్ రేట్స్ అంటే స్పెషల్ ఇన్స్పెక్షన్ జరిగించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ట్విన్ సిటీస్లో ఉండే సినీప్లెక్సెస్ మీద ఇన్స్పెక్షన్ చేయడం. ఐనాక్స్ మహేశ్వరి సినీప్లెక్స్కి వెళ్ళాము. అక్కడ చట్టవిరోధమైన ప్యాకేజెస్ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము చూసేది ఏంటంటే ప్యాకేజెస్ మీద ఉండే ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మకూడదు. అంతేకాకుండా ప్రతి ప్యాకేజ్ మీద మ్యానుఫ్యాక్చర్ అడ్రస్, నేమ్ ఆఫ్ ద కమాడిటీ, నెట్ వెయిట్, ఎంఆర్పి, డేట్ ఆఫ్ ప్యాకింగ్, కస్టమర్ కేర్ అడ్రస్ తప్పకుండా ఈ 6 ఐటమ్స్ ఆ ప్యాకేజ్ మీద రాయాలి. ఏ ప్యాకేజ్ మీద అయితే ఈ 6 ఐటమ్స్ రాయారో అలాంటి ప్యాకేజెస్ మీద మేము ఇన్స్పెక్షన్ చేసి కేసెస్ బుక్ చేసి వాళ్ళ మీద చట్టవిరోధమైన. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వచ్చిపోయే రైళ్లలో దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు రైల్వే పోలీసులు. వారి దగ్గర నుంచి 3 కిలోల 20 తులాల బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బంగారు నగల విలువ 1,7 లక్షల విలువ ఉంటుందని చెప్పారు. 4గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.
బెంగళూరు ఎక్స్ప్రెస్, తర్వాత యశ్వంతపూర్ మెయిన్ అక్కడ నుండి వస్తూ ఉంటాయి. వీటిలో ఎక్కువ గౌతమి ఎక్కువ ఈ బంగారం ధరించి వస్తూ ఉంటారు ప్రయాణికులు, ఎక్కువ ఈస్ట్ వెస్ట్ పద్మావతి. తర్వాత ఈ యొక్క మనం దేవునికి పూజలు చేసుకొని తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటాము పద్మావతి ఎక్స్ప్రెస్. అలాంటి ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజలు ఏం చేస్తారంటే ఎక్కువ బంగారం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. వాటిని టార్గెట్ పెట్టుకుంటూ ఉంటారు. ఇమ్మీడియట్ ఒకటి నుండి ఒకటి పార్సల్ చేసేస్తారు, అటెన్షన్ డైవర్ట్ చేసి బ్రీఫ్ కేసులు. అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ పాయింట్ ఒకటి, నిద్రపోతున్నప్పుడు కిటికీలు అవన్నీ వేసుకొని మనం నిద్రపోవాలి. తర్వాత ఏసీలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇతర అనుమానమైన ప్రయాణికుడు లోపలికి వస్తున్నప్పుడు తోటి ఆఫీసర్లకు కానీ వాళ్ళకు కానీ అలర్ట్ చేపించి కొద్దిగా ప్రయాణికుల్లో కూడా కొద్దిగా సామాజిక బాధ్యత స్పృహ వచ్చేటట్లు తోటి ప్రయాణికులు కూడా సహకరించాలి. సో దట్ మనం ఇలాంటి కేసుల్ని కొద్దిగా ఆపగలుగుతాం. ఇది ఎంతో కష్టంగా మేము దీన్ని ఛేదించి పట్టుకున్నాం. ఇది చాలా పెద్ద. సిటీ రోడ్ల పక్కన ఎక్కడ చూసినా కళ్లు చెదిరేలా అందమైన చిత్రాలు, చరిత్రను చూపే బొమ్మలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, యుద్ధ వీరుల చరిత్రను తెలిపేలా రంగురంగుల పెయింటింగ్స్ వేశారు. ఇవి రోడ్డుపై వెళ్తున్న వారిని ఆకట్టుకుంటున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాల్లో ఫ్లైఓవర్లన్నీ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. ఇంకొంచెం సేపు చూడాలనిపించేలా ఉన్నాయి. ఏ ఫ్లైఓవర్ చూసినా డిఫరెంట్ కాన్సెప్ట్ తో, మంచి మీనింగ్ తో వెరైటీ బొమ్మలు వేశారు. ఒకవైపు తెలంగాణ పాలపిట్ట, మరోవైపు జాతీయ పక్షి నెమలి. ఇలా ప్రతి ఫ్లైఓవర్ కి పెయింటింగ్స్ వేశారు. వీటికే కాకుండా మెట్రో పిల్లర్స్ కు జంతువులు, పక్షుల బొమ్మలు, మహాకవుల చిత్రాలు అందర్నీ కనువిందు చేస్తున్నాయి. ఇప్పుడున్న జనానికి ఈ చిత్రాలతో తెలంగాణ సంప్రదాయం తెలుస్తోంది. సంస్కృతి తెలియడమే కాకుండా పెయింటింగ్స్ తో సిటీ మొత్తం ఆకర్షణీయంగా మారిందంటున్నారు జనం. ఇలా ఎప్పటికీ కలర్ఫుల్ గా ఉండేలా చూడాలంటున్నారు. భారతీయ సంస్కృతి, పల్లె అందాలు, చారిత్రక కట్టడాల బొమ్మలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఎస్ఆర్ నగర్, బేగంపేట్, మాదాపూర్ మెట్రో పిల్లర్ పై ఉన్న పెయింటింగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. చాలా బాగా పెయింటింగ్ వేశారు, కలర్ఫుల్ గా. పల్లెటూరువి పెయింటింగ్స్ చాలా బాగా వేశారు. కొంచెం బ్యూటిఫుల్ గా ఉంది, బాగుంది. మాకు చాలా నచ్చింది. పెయింటింగ్స్ వేశారు, చాలా బాగా వేశారు అన్నమాట. ఆల్మోస్ట్ ప్యారడైజ్ రూట్లో నేను ఎవ్రీడే ట్రావెల్ చేస్తా. ఆల్మోస్ట్ బేగంపేట నుంచి ప్యారడైజ్ వరకు అసలు ఎక్సలెంట్ పెయింటింగ్స్. వాళ్ళు ఎవరేసారు కానీ సూపర్. మెట్రో పిల్లర్ల మీద పెయింటింగ్లు బాగున్నాయి, ఆ బొమ్మలు గిట్ట వేసినాయి, చాలా బాగున్నాయి. పిల్లలు చూసి మంచిగా ఇదేంటి అదేదని అడిగితే చెప్పగలుగుతున్నాం. మెట్రో పిల్లర్లు, ఫ్లైఓవర్లు కలర్ఫుల్ గా తీర్చిదిద్దడంతో ఆ బొమ్మలు అటుగా వెళ్తున్న వారిని ఆకట్టుకుంటున్నాయి. యూసుఫ్గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సందడి చేశారు. స్టూడెంట్స్ తో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో సంగీత మొబైల్ సంస్థ విజయ్ దేవరకొండని తమ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. సంగీత మొబైల్స్ తో అసోసియేట్ కావడం హ్యాపీగా ఉందన్నారు విజయ్. My first mobile was a BlackBerry phone which I bought from Sangeeta Himayatnagar, and then after that recently I've been buying mobiles online. But then I realized that why I want to go to a Sangeeta store and buy a mobile, or why I'm here today as Sangeeta Devarkonda, is because Sangeeta lo ippudu na phone pagiలిపోయిందనుకో, will immediately they give us a 50%, no questions asked for 1 year if you break your mobile phone. So I'm really happy to be your brand ambassador, and I really hope we can make more people know about your services, and I'll make them all use this.
అమీర్పేట్లోని బిగ్ బజార్ లో మోడల్స్ ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. సిటీకి చెందిన శ్రేయారావు ఎఫ్బీబీ ఫైనల్లో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచినందుకు గ్రాండ్ గా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మోడల్స్ క్యాట్ వాక్ చేసి వావ్ అనిపించారు. 3 సీక్వెన్స్ లో జరిగిన ఈ ఫ్యాషన్ షోలో మోడర్న్, ట్రెడిషనల్, వెస్టర్న్ వేస్ లో అదరగొట్టారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న శ్రేయారావు భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటానని చెప్పింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్బీబీ స్టోర్లో నేను లాస్ట్ ఇయర్ ఆడిషన్స్కి వచ్చాను, ఇదే అమీర్పేట్ బిగ్ బజార్కి. సో మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా హైదరాబాద్ని ఇంకా చాలా ప్రౌడ్ చేయాలని, ఇంటర్నేషనల్ క్రౌడ్ని మళ్ళీ హైదరాబాద్కి తేవాలని తప్పకుండా ట్రై చేస్తాను. ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. మనం చిన్నప్పటి నుంచి అందరు అమ్మాయిలకి కోరుకుంటుంది క్రౌన్ వేసుకుని నిలబడాలి, కలలు కంటాము. బట్ ఇది నిజం అయింది అని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. బట్ హైదరాబాద్కి వచ్చి ఐ వాంటెడ్ టు సింక్ ఇన్ ద ఫీలింగ్. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది ఓకే నేను హైదరాబాద్ని ప్రౌడ్ చేశాను, ఇంకా చాలా చేయాలి. వాటర్ స్పోర్ట్స్ కోసం అక్వాటిక్ అసోసియేషన్ సెయిలింగ్ పోటీల ప్రారంభోత్సవంలో కేటీఆర్ 17న ఉదయం బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్న తలసాని. ప్లాస్టిక్ నిషేధంపై బల్దియా స్పెషల్ ఫోకస్, కార్మికుడి నుంచి కమిషనర్ దాకా ఉద్యమం. సుల్తాన్ బజార్ లో కిడ్నాప్ అయిన పాప సేఫ్, బీదర్ ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నారి. సిటీలో ప్రముఖ కంపెనీల గోడౌన్లపై తనిఖీలు, 113 కేసులు నమోదు చేసిన అధికారులు. సిటీలో ఎటు చూసినా కళ్లు చెదిరే చిత్రాలు, ఆకట్టుకుంటున్న రంగురంగుల పెయింటింగ్స్. ఇవి పడుకున్న హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.